నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. వరుసగా రెండవ రోజు మన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర మళ్లీ ఎగువకు వెళ్లడంతో ఇది ప్రత్యేకమైన కారణమైంది. సో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగడం కూడా మరో కారణం. మరి మార్కెట్ సెంటిమెంట్పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. సో ఏంటంటే మరి ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్? సో స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సలహాలు సూచనలు తీసుకోవడం కోసం మీకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడే అవకాశం కల్పిస్తోంది ప్రైమ్ 9. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఏంటంటే టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా మీరు ఓన్లీ డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడి మీకు ఏ స్టాక్స్ కావాలో స్టాక్స్ స్పెల్లింగ్తో సహా చెప్తే తప్పనిసరిగా ఏంటంటే మేము మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి ఎక్స్పర్ట్ గారికి ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఆశిస్తూ సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్. సార్ మరి రెండో రోజు కూడా ఏంటంటే సూచనలు నష్టాల్లో ముగిశాయి సార్. మరి ఏంటి సార్ పొజిషన్? సార్ ఈవేళ ఎలా ఉండబోతోంది? ఫ్రైడే కదా ఈవేళ. ఫ్రైడే ఫ్రైయింగ్ డే అంటారా? సార్ అవును సార్. సో నిన్న మనం కనుక చూసుకుంటే వాస్తవంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానండి, ఫస్ట్ 5 నిమిషాల్లోని బ్రేక్ చేయలేకపోయింది. అంటే ఇది ఒక విధంగా పాజిటివ్ కి సంకేతం. ఫస్ట్ 5 నిమిషాల్లోని బ్రేక్ చేయలేకపోయింది. ఫస్ట్ 5 నిమిషాల్లో కన్నా కూడా పైనే నిఫ్టీ క్లోజ్ అయిందండి. సార్ రెండోది, మనం నెంబర్స్ ఏది మాట్లాడుకున్నా కూడా నిఫ్టీకి సంబంధించిన స్పాట్ వాల్యూసే చెప్తానండి నేను, ఫ్యూచర్ వాల్యూస్ కాదు. అది ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. స్పాట్ వాల్యూస్ మీద అనాలిసిస్ ఉంటుందండి ఎప్పుడు కూడా. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది మార్కెట్? ఈ రోజు కొంచెం పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ రోజు కొంచెం పాజిటివ్ ఓపెనింగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నిఫ్టీ కనుక నిన్నటి హైని బ్రేక్ అయితే, సో నిన్నటి హై వచ్చేసి 24,310. సో నిన్నటి హైని కనుక బ్రేక్ అయింది అని అంటే మళ్ళీ నిఫ్టీ 24,800 వరకు వెళ్ళిపోతుందండి. అది ఈ రోజు అవ్వచ్చు, సోమవారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు. ఓకే. సో 24,300 క్రాస్ అయిన తర్వాత మనం ధైర్యంగా పొజిషన్స్ అప్సైడ్ తీసుకోవచ్చండి. 24,800 నెక్స్ట్ టార్గెట్. అయితే బ్రేక్ అవుట్ అంటే ఏంటి? 24,310 బ్రేక్ అవుట్ అంటే ఏంటంటే ఆ ప్రైస్ దాటి ఒక 15 నిమిషాలు పైనే ఉండాలన్నమాట. సో 24,310 దాటి ప్రైజు 15 నిమిషాల పైనే ఉంటే అక్కడి నుంచి మనకి బుల్లిష్ గానే ఉంటుందండి. ఒక 500 పాయింట్స్ అక్కడి నుంచి మనం అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఓపెనింగ్ అయితే పాజిటివ్ ఓపెనింగ్ జరగడానికి ఛాన్స్ ఉందండి. అలాగే ఫ్రైడే కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందంటే ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు పెద్దగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అలాగే రిలయన్స్ సంబంధించి ఈ రోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఐదర్ స్తబ్దుగానే ఉండాలి లేదా అప్సైడ్ అయితే ఉండాలండి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఓకే, రైట్ సార్. అలాగే డిఐలు యాక్టివిటీ చూసుకుంటే గడిచిన 4 రోజులు 20, 21, 22, 23 ఈ 4 రోజుల్లో కూడా మనకి ఎఫ్ఐఐలు ప్రతిరోజు కూడా 1000 కోట్లు 2000 కోట్లు అట్లా అమ్మారు. నిన్న ఎక్కువగా అమ్మారండి, 3,254 కోట్లు అమ్మారు. ఓకే సార్. డిఐఎస్ వచ్చేసి తక్కువగా కొంటున్నారండి. ఎఫ్ఐఎస్ ఎంత అమ్ముతున్నారో వీళ్ళు చాలా తక్కువగా కొంటున్నారు. వాళ్ళు 3,200 కోట్లు అమ్మితే వీళ్ళు 941. 3,000 ఎక్కడ, 900 ఎక్కడ. సో మ్యాచ్ అవ్వట్లేదు. అందువల్ల మార్కెట్ కొంచెం డౌన్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇబ్బంది అయితే ఏమీ లేదంటే అప్సైడ్ మూమెంట్ ఏమో ఉంది. ఇంకా బుల్లిష్ టెరిటరీలోనే ఉంది, బేరిష్ కి అయితే రాలేదు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లోవర్ లెవెల్స్ లో మనకి 24,000 దగ్గర ఒక స్మాల్ సపోర్ట్ ఉంది. 23,600 నిన్న కూడా చెప్తున్నాం, 23,600 అక్కడ మేజర్ సపోర్ట్ అయితే ఉంది. సో అంత దూరం అయితే రాదండి. మాక్సిమం మనకి 24,000 దగ్గర సపోర్ట్ కూడా రాకపోవచ్చు, అక్కడి నుంచి పైకి వెళ్తుందండి. ఈ రోజు అయితే అప్సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది మూర్తి గారు. రైట్ సార్, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ బ్రీఫ్ సార్. సో సార్ కాలర్స్ రెడీగా ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు విశాఖపట్నం. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా దగ్గర లెమన్ ట్రీ 129 లో ఉన్నాయి సార్. సపోర్ట్ ఎక్కడ ఉందో చెప్తే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెంబర్ 2 పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రేట్ లో కొనొచ్చు, సపోర్ట్ ఎలా ఉంది? హెచ్డిఎల్ టెక్ మొన్న కొన్నానండి 1320 10 షేర్లు. ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? కొంచెం ఈ 3 చెప్పండి సార్. లెమన్ ట్రీ ఎంతలో ఉన్నాయండి? 129 అండి. 129 హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. 130 దాటిన తర్వాత బాగా పైకి పెరుగుతుందండి లెమన్ ట్రీ. ఇప్పుడు కొనొచ్చండి సార్. 121.57 నిన్న క్లోజింగ్. యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు? యాడ్ చేసుకుంటానంటారా? ఇప్పుడు వద్దు సార్, 125 దాటితేనే యాడ్ చేయండి. కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుంది. 120 దాటితేనే యాడ్ చేయండి. పిఎన్బి ఎంతలో ఉంది సార్?
ఫ్రెష్ బైట్ పిఎన్బి కొనాలండి, ఫ్రెష్ బై తీసుకోండి పిఎన్బి అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎంతలో తీసుకున్నారు? 1321 తీసుకున్నాను. 10 షేర్లు ఉంచమంటారా తీసేయమంటారా? రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ తర్వాత కొంచెం డౌన్ అయిందండి. రిజల్ట్స్ బాగా చాలా వీక్ గా వచ్చినాయండి, ఎక్స్పెక్ట్ చేసినట్లుగా రాలేదు రిజల్ట్స్. అలాగే గైడెన్స్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 2027 మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా పెద్దగా ప్రాఫిట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మనకి బాగా పడిపోయిందండి. రీజన్ అది. ఈ రోజు యావరేజ్ ఏం ప్లాన్ చేయొద్దండి. ఏదైనా మనం టెక్నికల్గా యావరేజ్ చేయాలి అంటే మాత్రం 1312 1312 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ ప్లాన్ చేయండి. టెక్నికల్గా అయితే ఆ ప్రైస్ దాటాలి, అంతవరకు యావరేజ్ అయితే చేయొద్దు సార్. రైట్ సార్. అదే సూచన. మరో కాల్ నుండి చంద్రశేఖర్ గారు బాపట్ల నుండి. సార్ నమస్కారం అండి. శుభోదయం ఇద్దరికండి. సార్ శుభోదయం. సార్ Good morning. చాలా సంతోషం సార్ మేకా వెంకట్ గారితో మాట్లాడటం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ విత్ వెంకట్ సార్, ఎందుకంటే సచ్ ఏ బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారు సార్. ఐటీసీ హోటల్స్ నా దగ్గర 558 ఉన్నాయి సార్, ఎట్ ది రేట్ ఆఫ్ 186. అండ్ మార్షిప్ ఒక 51 షేర్స్ 200 లో ఉన్నాయి సార్. చేంజ్ టెక్నాలజీస్ ఒక 5 ఉన్నాయి సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సారీ ఎక్కువ చెప్తున్నాను, 568 179 దగ్గర ఉన్నాయి సార్, నిన్నే తీసుకున్నాను. షల్ ఐ యాడ్ సమ్ మోర్ ఆఫ్ ది ఫోర్ సార్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఐటీసీ హోటల్స్ ఎంతలో ఉన్నాయన్నారండి? 180లో ఉన్నారు. 170 దాటనంత వరకు కూడా ఐటీసీ హోటల్స్ పెరిగే పరిస్థితి లేదండి. 170 కింద ఉన్నంతసేపు సెల్ ఆన్ రైజ్ లోనే ఉంటుంది. సో 170 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. ఇప్పుడైతే యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దు, హోల్డ్ చేయండి. మార్చిప్ ప్రస్తుత పరిస్థితులు అంటే మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారో నేను వింటాం. 200 200లో ఉందా? వారి ప్రైస్ దగ్గర ఉంది, హోల్డ్ చేయండి. మార్చిప్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ గా మంచి స్టాకే. అండ్ యూనియన్ బ్యాంక్ ఎంతలో తీసుకున్నారు సార్? 179లో యూనియన్ బ్యాంక్ తీసుకున్నారు, అదే ప్రైస్ లో ఉంది, పర్వాలేదండి, హోల్డ్ చేయండి. నిన్న మనకి బాగా పడిపోవడానికి రీజన్ ఏంటంటే రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిందండి. యాక్చువల్గా ఇయర్ ఆన్ ఇయర్ ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ బాగా తగ్గింది. సో అందువల్ల మనకి బాగా డౌన్ అయిందండి. అలాగే ఇంకా కొంచెం కిందకి రావడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అరౌండ్ 170 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కిందకు వస్తే మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేద్దామండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ నెక్స్ట్ సైంట్ టెక్నాలజీ సార్. కేన్స్ టెక్నాలజీ. కేన్స్ సార్, ఓకే. ఎంతలో తీసుకున్నారు సార్ కేన్స్ టెక్నాలజీస్? లేదండి, దాని మీద ఫ్రెష్ బై ఇండెక్స్ ఆయన రేట్ చెప్పలేదు. ఓకే. కేన్స్ టెక్నాలజీస్ మీరు ఎంతలో తీసుకున్నా కూడా ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. 4400లో ఉంది, అంటే 4387 ప్రిసైజ్లీ. సో ఈ ప్రైస్లో మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు లాస్లో కనుక ఉంటే. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి 5300 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. సార్ మరో కాల్ అండి, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నా దగ్గర కేఈసీ ఇంటర్నేషనల్ ఉన్నాయి సార్, 21% లాస్లో ఉంది. అదొకట్లను ఈఐడి ప్యారీ ఒకటి, బలరాంపూర్ చిని, నో లాస్ నో ప్రాఫిట్ ఉంది. యావరేజ్ చేసుకోమంటారా, హోల్డా, ఎగ్జిటా? ఫస్ట్ ఏంటిదండి? ఫస్ట్ కేఈసీ ఇంటర్నేషనల్. కేఈసీ ఇంటర్నేషనల్ 25% లాస్ ఉంది సార్ అది. ఓకే. ఈఐడి ప్యారీ ఒకటి, బలరాం చిని హోల్డ్ చేయండి. ఈఐడి ప్యారీ అండ్ బలరాం చిని రెండు కూడా హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు రేపొద్దున కనుక మనకి ఈ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఇథనాల్కి సంబంధించి, ఇవన్నీ ఆగవు, పెరుగుతాయి. ఏడీ ప్యారీ మనకి మామూలుగా అందుకోదు, చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. రేణికా షుగర్స్, ఏడీ ప్యారీ ఇవన్నీ కూడా పెరుగుతాయి అండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, నితిన్ గడ్కరీ గారు మొన్న న్యూస్లో కూడా చెప్పారు చాలా క్లియర్గా. ఇథనాల్ మిక్సింగ్ మనం చేయాలి అండి 2026 ఎండింగ్ లోపల లేదా 2027 ఎండింగ్ లోపల ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా, అన్ని వెహికల్స్లో కూడా ఇథనాల్ మిక్సింగ్ ఫ్యూల్ వాడేటట్లుగా మనం రెడీ చేసుకోవాలి. సో దట్ ఇప్పుడు మనం ఏదైతే 85% ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో క్రూడ్ ఆయిల్, ఇథనాల్ మిక్సింగ్ కనుక 20% ఇథనాల్ మిక్సింగ్ కనుక బ్లెండింగ్ చేస్తే కనుక మనకి ఇంపోర్ట్స్ చేసుకునే వాటిలో 20%ని కట్ చేయడానికి అవకాశం కుదురుతుంది. సో దట్ మనం చాలా వరకు కూడా ఇంపోర్ట్స్ చేసుకునే క్రూడ్ ఆయిల్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఫారెక్స్ రిజర్వ్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి వారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది కనుక వాస్తవ రూపం దాలిస్తే షుగర్ స్టాకులు మామూలుగా పరిగెట్టవండి, ర్యాకెట్ లాగా వెళ్తాయి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇమీడియట్గా ఎఫెక్ట్ పడదు, కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయండి. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ లాస్లో ఉంది అన్నారు. సో ప్రస్తుతం అయితే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది, కానీ కన్సాలిడేషన్లో ఉంది. బేరిష్నెస్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు.
600 అబోవ్ 600 పైకి వచ్చిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు జగ్గైపేట్. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. ఎపెక్స్, వేదాంత, యూనియన్ బ్యాంకు ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడు అవ్వచ్చా, వెయిట్ చేయమంటారా సార్? యూనియన్ బ్యాంక్ వెయిట్ చేయండి, ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే వద్దు, కొంచెం స్టేబుల్ అవనివ్వండి. వేదాంతా కూడా మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇంకా కొంచెం కిందకు వస్తుంది, కిందకు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందరు కానీ అని. ఈ ప్రైస్లో అయితే వద్దు, అరౌండ్ 700 ఆ జోన్కి రానివ్వండి, ఇంకొంచెం కిందకు వస్తుంది, ఇప్పుడైతే వద్దు. అండ్ ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి, అలాగే కిందకు వస్తే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. ప్రస్తుత పరిస్థితిలో తక్కువ క్వాంటిటీతో ఇంక్రీజ్ తీసుకోవచ్చు కొంచెం. అలాగే 440 ఆ జోన్కి వస్తే అప్పుడు క్వాంటిటీ మళ్ళీ యాడ్ చేయండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ అనిల్ కుమార్ గారు కరీంనగర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ వెంకట గారు నమస్కారం సార్. నమస్తే అనిల్ గారు. సార్ బ్రీఫ్ బాగుంటుంది సార్, రెగ్యులర్ గా బ్రీఫ్ తోనే మార్కెట్ ఎలా ఉంటుందో సార్. నైస్ నైస్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇది ఆస్ట్రా డిఎం సార్, ఇది యాస్టర్ డిఎమ్మా అవునండి. ఎంతలో తీసుకున్నారు? సార్ ఫ్రెష్ బై ఫ్రెష్ బై తీసుకోండి, కరెంట్ ప్రైస్లో తీసుకోండి సార్. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్ కరెంట్ ప్రైస్లో. అలాగే 715 దాటితే 715 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. సార్. రైట్ సార్. సో నైస్ సార్, వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ కాలర్స్. సో సార్, సో మరో కాల్ అండి, జగదీశ్వరరావు గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ నోవా అగ్రి గురించి ఒకసారి చెప్తారు సార్. 32% లాస్ లో ఉన్నాను. అలాగే ఫ్రెష్ బై అబౌట్ హెచ్సిఎల్ సార్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫ్రెష్ బయ్యా ఇప్పుడే వద్దండి, కొంచెం స్టేబుల్ అవనే ఉంది సార్, కొంచెం డౌన్ వస్తుంది, వెయిట్ చేద్దాం. అండ్ నోవా అగ్రి వచ్చేసి ఆస్లో ఉన్నారు, ఇంకొంచెం కిందకి రావడానికి అవకాశం కనిపిస్తోందండి, ఇంకొంచెం డౌన్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయొద్దండి, వెయిట్ చేద్దాం సార్. ఒకవేళ పెరుగుతుంది అంటే మాత్రం 32 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు. ఒకవేళ కిందకు వచ్చింది అని అనుకోండి, సో డౌన్ లెవెల్లో స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి. పెరుగుతుంది అంటే మాత్రం 32 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఇప్పుడైతే అసలు యావరేజ్ చేసే పరిస్థితి కూడా లేదు, కన్సాలిడేషన్ ప్లస్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది టెక్నికల్గా. రైట్ సార్. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, ప్రవీణ్ గారు పల్నాడు నుండి. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎంఆర్పిఎల్ 180లో ఉన్నాయి, అది ఎక్కడి వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? అదాని పవర్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఎంఆర్పిఎల్ 200 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి, 200 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడేం ప్రాఫిట్ బుక్ చేయక్కర్లేదు, హోల్డ్ చేయండి. అదాని పవర్ ఇప్పుడే వద్దు సార్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తోంది ఈ ప్రైస్లో. సో ఈ ప్రైస్లో ఫ్రెష్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దు. అదాని పవర్లో కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 190 ఆ జోన్కి వస్తే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. వస్తుంది సార్, 1 or 2 డేస్లో రావచ్చు, రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. సో ఆ ప్రైస్కి వచ్చిన తర్వాత అరౌండ్ 190 ఆ జోన్కి వచ్చిన తర్వాత అదాని పవర్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. సార్. రైట్ సార్. సో నాగభూషణం గారు అనంతపురం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఎక్సీడ్ కొన్నాను సార్, అది హోల్డ్ చేయమంటారా ఇంకా యాడ్ చేయమంటారా? ఎంతలో ఏం కొన్నారు? స్టాక్ అండి? ఎక్సైడ్ ఎక్సైడ్. ఎక్సైడ్ ఇండస్ట్రీసా? అవును సార్. ఎంతలో తీసుకున్నారు? ఎక్సైడ్ బ్యాగ్ ప్రైస్ ఎంతలో తీసుకున్నారు సార్? సార్ ఎక్సైడ్ సార్ అవునండి. 340 సార్. 340 మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, 347లో ఉంది ప్రస్తుతం. హోల్డ్ చేయండి, 410 రూపాయల వరకు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, మహేష్ గారు విజయవాడ నుండి. సార్ నమస్కారం మహేష్ జీ. నమస్కారం అండి ఇద్దరికిను. ఎస్ సార్. మరి నమస్తే అండి. నాకు 3 స్టాక్స్ సమ్మరీ అడుగుతున్నానండి. 1 క్రాంప్టన్ గ్రేవ్స్, 2 బోరో రెన్యూబుల్, 3 గ్రాఫైట్. కొనొచ్చా ఈ రేట్లో? రెండో స్టాక్ ఏంటండి? గ్రాఫైట్ ఒకటి, బోరో రెన్యూబుల్ ఒకటి. బోనో రెన్యూబుల్ అని వినపడుతోంది. బోరో రెన్యూబుల్స్, బోరోసిల్ రెన్యూబుల్స్ లిమిటెడ్. ఓకే, 3 ఫ్రెష్ ఎంట్రీ. అవునండి. క్రాంప్టన్ గ్రేవ్స్ అయితే వద్దండి, కన్సల్టేషన్ లో ఉంది, ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం, ఇప్పుడైతే వద్దు. గ్రాఫైట్ హయ్యర్ లెవెల్స్ వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది.
మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం 750 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. 750 గుర్తుపెట్టుకోండి. 756 వరకు నిన్న వెళ్ళింది కానీ క్లోజ్ అవ్వలేకపోయింది. సో డే క్లోజింగ్ జరగాలండి పైన. ఈరోజు 750 పైన క్లోజ్ అయింది అనుకోండి, రేపు తీసుకోండి గ్రాఫైట్లో. అలాగే బోరోసిల్ వచ్చేసి బోరోసిల్ రెన్యూబుల్ లిమిటెడ్ వచ్చేసి మనకి ప్రస్తుతం 511లో ఉంది. తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ఇక్కడ తీసుకోండి. ఇది కూడా 550 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. కరెంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాలండి కోర్మారావు గారు వైజాగ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, మూర్తి గారు. సార్ సార్ నమస్తే సార్. సార్ నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే అండి. సార్ చిన్న డౌట్ అండి, ఇప్పుడు జియో ఫైనాన్స్ ఇప్పుడు ఈ రేట్లు తీసుకోవచ్చా? ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోండి. నిన్న న్యూస్తో దెబ్బకి 4% పెరిగింది మార్కెట్ డౌన్ ఉంటే. అవును నిన్న పెరిగింది. అవునవును, న్యూస్ కూడా వచ్చింది కదా, అందువల్ల పెరిగింది. తర్వాత ఇంకోటి రేణుకా తీసుకోవచ్చు. షుగర్స్ ఇప్పుడు సార్ వన్ రేణుకా షుగర్స్ ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చు సార్? రేణుకా షుగర్సా? ఓకే. ఆ. ఇప్పుడు అందరు షుగర్ షాకుల మీదకి వస్తున్నారు. అంటే న్యూస్ ఐడియా ఉన్న వాళ్ళంతా తీసుకోవచ్చండి. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. తీసుకోవచ్చు అంటారా? తీసుకుని కిందగా పడితే మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇమీడియట్గా ఎఫెక్ట్ కనపడదు కానీ విత్ ఇన్ 6 months to 1 year మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. రిటర్న్స్ కనిపిస్తాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. షుగర్ స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ప్రతి షుగర్ స్టాక్ కాదండి, ఏవైతే మనకి ఇథనాల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే సార్. రైట్. సార్ సార్ మరో కాలండి వైజాగ్ నుండి వెంకట్ గారు. సార్ నమస్కారం వెంకట్ గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐనాక్స్ గ్రీన్ క్వాలిటీ పవర్ అండి, ప్రెసిడెంట్ తీసుకోవచ్చు అండి. క్వాలిటీ పవర్ అండి, ఇంకోటండి ఐనాక్స్ గ్రీన్ సార్. ఐనాక్స్ గ్రీన్. ఓకే. సో క్వాలిటీ పవర్, క్యూ పవర్ నిన్న కూడా మనం చెప్పుకున్నామండి. సో క్యూ పవర్ బాగా పెరిగింది నిన్న, 7.95% పెరిగింది. సో బాగా పెరుగుతుంది. నిన్న నేను కిందకు వస్తుంది ప్రాఫిట్ బుకింగ్ జోన్లో అయితే ఉంది, కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. లేదా బ్రేక్అవుట్ 1300 కనుక దాటింది అంటే బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకున్నాను. నేను బ్రేక్అవుట్ 1300 అయితే దాటి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అదేనండి ప్రాసెస్. 1400 బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోండి. లేదా కిందకు వచ్చి, అంటే ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి ఒకవేళ కిందకు వస్తే అరౌండ్ 1100 దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. 1050 నుంచి 1100 జోన్ అయితే మంచి ఎంట్రీ అండి మనకి. సో కిందకి రాకుండా తిరిగి పైకి వెళ్ళిపోతా ఉంటే 1400 దాటితే మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. సార్ అలాగే ఐనాక్స్ స్క్రీన్ అడిగారు కదా, ఐనాక్స్ స్క్రీన్ ఐనాక్స్ స్క్రీన్ అడిగారు. ప్రెజెంట్ ప్రైస్ అయితే ఐనాక్స్ స్క్రీన్ అయితే వద్దు. సో 185 దాటితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి ఐనాక్స్ స్క్రీన్. రైట్ సార్. వెంకట్ గారు ఐనాక్స్ నేను చెప్పారు సార్, ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే రైట్ సార్. సో మరో కాల్ అండి కృష్ణ గారు నిజామాబాద్. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ పీటీసీ ఇండియా 12.50లో ప్రాఫిట్ ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అపోలో మైక్రో సిస్టమ్ 30% ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? పెరిగే ఛాన్సెస్ ఏమైనా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? పీటీసీ ఇండియా. పీటీసీ ఇండియా. ఓకే. పీటీసీ ఇండియా తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? ఆల్రెడీ ఉన్నాయండి మీ దగ్గర? 12% ప్రాఫిట్ లో ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయండి. పీటీసీ ఇండియా హోల్డ్ చేయండి. 185.91 ఉంది ప్రస్తుతం, హోల్డ్ చేయొచ్చండి. అపోలో కూడా హోల్డ్ చేయండి సార్, ఇది లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకునే స్టాకే. మళ్ళీ 350 జోన్ ని క్రాస్ చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి. ఇప్పుడేం ప్రాఫిట్ బుక్ చేయొద్దు. రైట్ సార్. సార్ సార్ మరో కాల్ అండి మధుసూదన్ రావు గారు కందుకూరు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మూర్తి గారు. ఎస్ సార్. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ టాటా పవర్ 420లో ఉన్నాయి. ఒకటి అది బైఆర్ హోల్డ్ ఆర్ సెల్. రెండవది హోల్డ్ అండి. టాటా పవర్ హోల్డ్ చేయండి. నేను కొంచెం డౌన్ అయినా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ 500 మార్కింగ్ క్రాస్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అలానే రిజల్ట్స్ కూడా మనకి 13 మే ఉన్నాయి. ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగాలేవు. సార్ రెండోది కొచ్చిన్ షిప్ యార్డ్ 1800లో ఉన్నాయి, దాన్ని ఏం చేయమంటారు? కొచ్చిన్ షిప్ యార్డ్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ స్టాక్ అండి, ఇబ్బంది ఏం లేదు. కొచ్చిన్ షిప్ యార్డ్ మనకి ఇబ్బంది ఏం లేదు, లాంగ్ టర్మ్ హోల్డింగే. కాకపోతే వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుందండి. వీళ్ళు విమాన వాహన నౌకలను చేస్తూ ఉంటారు, వారు షిప్స్ని చేస్తూ ఉంటారు వీళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళకి ఆర్డర్ బుక్ చాలా బాగుంది. కాకపోతే వాళ్ళ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉండటం వల్ల కొంచెం డౌన్ అయిందండి ఈ మధ్యకాలంలో. మళ్ళీ తిరిగి పెరుగుతుందండి.
కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. కిందకు వస్తే మళ్ళీ బై చేసుకునే విధంగా, అంటే యావరేజ్ చేసుకునే విధంగా హోల్డ్ చేయండి. మళ్ళీ 3000 మార్క్ అయితే క్రాస్ చేస్తానండి కొచ్చిన్ షిప్ యార్డ్. సార్ రైట్ సార్ మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు రాజోల్ నుండి. సార్ నమస్కారం. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. నేను నాట్కో ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, గ్లెన్మార్క్ ఫార్మా తీసుకోవాలని అనుకుంటున్నాను. అవి తీసుకొచ్చండి 3 స్టాక్స్. డాక్టర్ రెడ్డిస్, గ్లెన్మార్క్, ఇంకోటండి నాట్కో నాట్కో ఫార్మా. ఓకే ఓకే. ఎందుకు నిన్న ఫార్మా బాగా పెరిగిందనే? ఫార్మా మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి. దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు బాగా కిందకి పడిపోయినప్పుడు తీసుకోవాలి సార్, పెరిగిన తర్వాత తీసుకుంటానంటున్నారు. ఏ స్టాక్ వద్దండి ఇప్పుడు? సిమెంట్స్ గురించి చెప్పండి. లేకపోతే తీసుకోండి. డాక్టర్ రెడ్డిస్ తీసుకోవచ్చు, గ్లెన్మార్క్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఏ ప్రైజ్ హై ప్రైజ్ కాదండి, ఏ ప్రైజ్ లో ప్రైజ్ కాదు. ప్రపంచంలో ఎవరో ఇదే హై ప్రైజ్ ఇదే లో ప్రైజ్ అని చెప్పలేము. సో కాబట్టి కరెంట్ ప్రైజ్ లో తీసుకోవచ్చు అంటే ఎస్, టెక్నికల్ గా 3 కూడా కరెంట్ ప్రైజ్ లో తీసుకోవచ్చు. హోల్డ్ చేయండి సార్. సార్ మరో కాల్ అండి, శర్మ గారు హైదరాబాద్. సార్ నమస్కారం. నమస్కారం సార్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఫోర్టీస్ హెల్త్ కేర్ 2 ప్రాఫిట్ లో ఉన్నామండి. ఎంతవరకు వెళ్ళొచ్చండి? ఎప్పుడు అమ్ముకోవచ్చు? ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇంకోటి ఫస్ట్ ఏంటి? గ్రాన్యూల్స్ ఇండియా. గ్రాన్యూల్స్. ఓకే. మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా? లేదండి, 475 లో తీసుకున్నామండి. ఏంటిది గ్రాన్యూల్స్? అవునండి. ఇంకా వెళ్తుంది కదా, ఉంచండి. మార్కెట్ డబ్బులు ఇస్తా ఉంటే తీసుకోవటమేనండి. ఉంచండి, హోల్డ్ చేయండి. ఎందుకు బుక్ చేయటం? 720 క్రాస్ అవుతుందండి, మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అవుతుంది. 720 ఆల్ టైమ్ హై కనుక క్రాస్ అయింది అంటే గ్రాన్యూల్స్ ఇండియా అతి తొందరలోనే 900 చూస్తారు. అండ్ ఫోర్టీస్ కూడా మీరు ఏం ప్రాఫిట్ బుక్ చేయొద్దు. మంచి జోన్లోనే ఉంది, పాజిటివ్ జోన్లోనే ఉంది. హోల్డ్ చేయండి. మళ్ళీ మీకు 1080 మార్క్ని అయితే క్రాస్ చేస్తుంది. 2 కూడా హోల్డ్ చేయండి సార్. ఇప్పుడు ఏం ప్రాఫిట్ బుక్ చేయొద్దు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. సార్ రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రవి హైదరాబాద్. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ హెచ్ఈజీ అండ్ ఫోర్స్ మోటార్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? అండ్ యూనియన్ బ్యాంక్, టాటా క్యాపిటల్ రిజల్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి సార్. హోల్డ్ చేస్తున్నా, లాభాల్లో ఉన్నాను. హెచ్ఈజీ తీసుకోవచ్చు అని అంటున్నారా కరెంట్ ప్రైస్ లో? ఓకే, ఈ రోజు 670 పైన క్లోజ్ అయితే తీసుకోండి. ఫోర్స్ మోటార్స్ ఇప్పుడే వద్దు సార్. ఫోర్స్ మోటార్స్ కొంచెం డౌన్ అవుతుంది, ఈ ప్రైజ్లో అయితే వద్దు. ఇంకొంచెం కిందకు వస్తుంది, వెయిట్ చేద్దాం. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం 22,000 దాటితేనే బెటర్గా కనిపిస్తుందండి. ఈ ప్రైజ్లో అయితే వద్దు. అండ్ ఇంకోటి మీరు అడిగిందంటే యూనియన్ బ్యాంక్ ఎలా ఉంది? రిజల్ట్స్ బాగాలేదు సార్. యూనియన్ బ్యాంక్ రిజల్ట్స్ అయితే బాగాలేదు. ఇంకో స్టాక్ ఏది అడిగారండి? టాటా మోటార్సా? టాటా మోటార్స్ సార్. టాటా మోటార్స్ కమర్షియల్? టాటా క్యాపిటల్ సార్. క్యాపిటల్ సార్. టాటా క్యాపిటల్. ఓకే. యూనియన్ బ్యాంకు రిజల్ట్స్ యాక్చువల్గా అనుకున్నట్లుగా రాలేదండి. సో అది కొంచెం ఇబ్బంది అయింది. అందువల్లే మీకు నిన్న బాగా డౌన్ అయిపోయింది మెయిన్గా. సో 2 హోల్డింగ్లో ఉన్నాయన్నారు కదా, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. టాటా క్యాపిటల్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి సార్. ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 46% పెరిగింది, రెవెన్యూ కూడా 9% పెరిగింది. యూనియన్ బ్యాంక్ ఏమైంది అంటే రెవెన్యూ 4% డిక్లైన్ అయింది. రెవెన్యూ తగ్గింది యూనియన్ బ్యాంక్లో. నెట్ ప్రాఫిట్ కేవలం 6% వచ్చింది. రెవెన్యూ తగ్గినప్పుడు ఆబ్వియస్గా నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది కదా, అది రీజన్. టాటా క్యాపిటల్ అయితే రిజల్ట్స్ బాగున్నాయి సార్, హోల్డ్ చేసుకోవచ్చు. 2 హోల్డ్ చేయండి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా అమ్మాల్సిన అవసరం ఏం లేదు. రైట్ సార్. ఎస్ సార్. సార్ లాస్ట్ కాల్ అండి, చంద్రకళ గారు. సార్ నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే సార్. సార్ వెంకట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి తీసుకున్నాను సార్ ఆల్రెడీ. ఇంకొకటి పుట్ ఆప్షన్ తీసుకున్నాను సార్. పుట్ ఆప్షన్ దేని తీసుకున్నారు? సార్ 850 దగ్గర 77 పాయింట్స్ తీసుకున్నాను సార్. దేని పుట్ ఆప్షన్ తీసుకున్నారండి? స్టాకా, ఇండెక్సా? ఏం పుట్ ఆప్షన్ తీసుకున్నారు? ఇండెక్స్ సార్. ఇండెక్స్ సార్. ఇండెక్స్. ఇండెక్స్ లో నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది. మీరు దేని తీసుకున్నారు? మేడం మీరు క్వశ్చన్ క్లియర్గా చెప్పండి. ప్రతిదాన్ని నేను క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాం కాదు. నేను నిఫ్టీలో ఈ స్ట్రైక్ ప్రైస్ ఆప్షను ఇది ఈ ప్రైస్లో తీసుకున్నాను అలా చెప్తే నాకు అర్థం అవుతుందండి. నేను అన్ని మీరు ముక్కలుగా చెబుతా ఉంటే నేను అతికించుకుంటున్నా కూర్చొని ఇక్కడ. నిఫ్టీ 50లో 850 దగ్గర నేను 77 పాయింట్స్ తో తీసుకున్నాను సార్. 850 దగ్గర నిఫ్టీ 50లో 850 ఏంటండి? స్ట్రైక్ ప్రైస్ ఎంత? ఏ స్ట్రైక్ ప్రైస్?
సార్ 23,850 దగ్గర సార్. 24,750. నో సార్ 23,850. 23,850 స్ట్రైక్ ప్రైస్. పుట్ ఆప్షన్ తీసుకున్నారు మీరు, అంతేనా? అవును అవును సార్, అవును సార్. ఎంతలో తీసుకున్నారు? 77 పాయింట్స్ సార్. 77లో తీసుకున్నారు, నిన్న తీసుకున్నారు. అవును సార్, అవును సార్. ఎప్పుడు ఎక్స్పైరీ? 28 మంత్లీ ఎక్స్పైరీ. ఈ మంత్దే తీసుకున్నారుగా? అవును అవును సార్. సో ఈరోజు ఓకే, హోల్డ్ చేయండి మేడం. స్టాప్ లాస్ ఏమైనా పెట్టుకున్నారా? ఎస్ సార్. సో స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. బట్ నా తెలిసినంత వరకు పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 60 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. 60 పాయింట్స్ కనుక హిట్ అయిందంటే స్టాప్ లాస్ బయటకు వచ్చేసేయండి. ఓకే సార్. హైవే ఇన్ఫ్రా ఇంకా కిందకు వస్తుందండి. హైవే ఇన్ఫ్రాకి ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. మీరు కనుక నిర్ణయం తీసుకుని ఉంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్ సార్, మూర్తి గారు. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్, గివింగ్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ద ఇన్వెస్టర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. సో సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 మేకా వెంకట గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.